హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్ లోడస్ స్టాక్స్. ఈరోజు నేను మొక్కలకి బాగా శక్తినిచ్చే ఇది చూపిస్తున్నాను ఫ్రెండ్స్, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఫస్ట్ మనము ఇవి పచ్చిశనగ బేడలు, వీటిని ఒక 200 గ్రాములు తీసుకున్నాం మేము. వీటిలో వాటర్ వేసుకొని బాగా 24 అవర్స్ బాగా నానబెట్టుకోవాలి. తర్వాత రోజు ఇలా చెక్ చేసుకొని తరువాత వీటిల్ని కడుక్కోకూడదు, అలాగే ఉంచి మనము బాగా రోట్లో వేసుకొని రుబ్బుకోవాలి. మిక్సీలో అయినా వేసుకోవచ్చు, కానీ మిక్సీలో అంత కరెక్ట్గా రాదు అది. అందుకని దీంట్లో వేసాము, మేము రోట్లోనే వేసుకున్నాము. అయితే కొంచెం టైం తీసుకుంటుంది బాగా మెత్తగా రావడానికి. చాలా మెత్తగా అయ్యేటట్టు మనము ఇడ్లీ పిండికి ఎలా మినపప్పు బాగా మెత్తగా అయ్యేటట్టు రుబ్బుకుంటాము, అట్లాగే రుబ్బుకోవాలి. మనం నానబెట్టుకున్న నీళ్ళు ఉంటాయి కదా, వాటిని మాత్రమే వేసుకొని ఇలా రుబ్బుకోవాలి. చూడండి ఎంత బాగా మెత్తగా వచ్చిందో. ఇప్పుడు మనము బెల్లం వేసుకోవాలి. 100 గ్రాములు వేస్తున్నాము. దీన్ని కూడా బాగా మెత్తగా వచ్చేటట్టు రుబ్బుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత మెత్తగా వచ్చిందో. ఇలా మెత్తగా వచ్చేటట్టు రుబ్బుకోవాలి. ఇప్పుడు మనము ఒక దాంట్లోకి తీసి పెట్టుకోవాలి. మనము పడేయలేదు కదా వాటర్ని, నానబెట్టిన వాటర్ని దానిలోకే తీసుకోవాలి ఈ మిశ్రమాన్ని అంతా. ఇప్పుడు ఒక బకెట్ నీళ్ళలో దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా ఈజీ ఫ్రెండ్స్ దీన్ని ప్రిపేర్ చేసుకోవడం. ఎవరమైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా 15 డేస్కి ఒకసారి కానీ చెట్లకు కానీ పోస్తుంటే ఈ వాటర్ని చాలా పూలు పూస్తాయి, బాగా కాయలు కూడా బాగా వస్తాయి. ఆర్గానిక్ ఫ్రెండ్స్ ఇవి. అందుకని మా మమ్మీ ఇలా ప్రిపేర్ చేసి 15 డేస్కి ఒకసారి ఇలా పోస్తారు చెట్లకి. హెల్తీగా ఉంటాయి చెట్లు కూడా. మనకు కాసే కాయలు కూడా చాలా టేస్టీగా కూడా అనిపిస్తాయి. చూడండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్.